Hi all, welcome to Codenetra. Given lowercase alphabets convert to uppercase. ఓకే, సో మనం ఇక్కడ ఒక్కొక్క వాల్యూని ఐటరేట్ చేసి లోవర్ కేస్ ఉన్నదాన్ని అప్పర్ కేస్గా మార్చాలి. సో మనకి జనరల్గా లోవర్ కేస్ టు అప్పర్ కేస్గా మార్చాలంటే ఏం చేయాలి అంటే 97 - 32. ఓకే, మనకి క్యాపిటల్ ఏ అనేది మనకి 65 కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని ఒక ఆస్కీ వాల్యూ తీసుకొని దాన్ని -32 చేసి మళ్ళీ క్యారెక్టర్గా మార్చాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే నేను ప్రతి ఒక్క ఇండెక్స్ వాల్యూ ఐటరేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ n అనేది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకున్నాను ఆల్రెడీ. ఐ మీన్ లెంత్ ఆఫ్ ద లిస్ట్ ఏదైనా ఒకటి అక్కడ. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్ ఆల్ఫాబెట్ ఆఫ్ ఐ. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ యాక్సెస్ చేస్తున్నాను, ఇండెక్స్ వైజ్ యాక్సెస్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే దాన్ని ఆస్కీ వాల్యూగా కన్వర్ట్ చేస్తాం. ఆస్కీ వాల్యూగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఆడ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ దాని యొక్క ఆస్కీ వాల్యూ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇది పైథాన్లో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లాస్ట్ ఆఫ్ ఆల్ఫా ఐ. ఓకే, మనకు ఫస్ట్ ఏ అనే క్యారెక్టర్ స్మాల్ క్యారెక్టర్ వచ్చింది, దాని ఒక ఆస్కీ వాల్యూ 97 వచ్చింది అనమాట. ఓకే, వచ్చిన 97లో మనం ఏం చేయాలి, ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 32. ఓకే, ఓన్లీ మనకి 65 వస్తుంది. మళ్ళీ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, దాన్ని ఒక రెస్పెక్టివ్ క్యారెక్టర్గా కన్వర్ట్ చేయాలి కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఓన్లీ న్యూమరిక్ మీద ఆపరేషన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, బ్యాక్ టు దాన్ని క్యారెక్టర్గా మార్చాలి. ఫస్ట్ మనం క్యారెక్టర్ తెచ్చుకున్నాం, దాన్ని ఆస్కీలో తీసుకెళ్ళాం, మనకు కావాల్సిన మరి సబ్ట్రాక్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ టు మనం దాన్ని ఏం చేయాలంటే క్యారెక్టర్గా మార్చేయాలన్నమాట. ఓకే, ఇది ఎప్పుడు దాకా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా ఏం చేద్దామంటే ప్రింట్ లాస్ట్ ఆల్ఫాబెట్. సో ఉన్నదాన్నే మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ అదే ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసారు మనకి క్యాపిటల్ ఏ బి సి డి ఎక్స్ వై జెడ్, మనం ఇక్కడ అన్ని స్మాల్ ఇచ్చాం. ఓకే, సేమ్ ఇక్కడ మనం ఏంటంటే మనం యాక్చువల్గా ఇదే కోడ్ వాడుకోవచ్చు యాక్చువల్గా. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ చూసారా గివెన్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ కన్వర్ట్ టు లోవర్ కేస్. సో సేమ్ కోడ్ వాడచ్చు. కాకపోతే నేను ఒక చిన్న చేంజ్ ఏం చేస్తానంటే మనం ఏం చేస్తాం ఇందాక, ఇప్పుడు అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్కి మార్చాలంటే ఏం చేయాలంటే ప్లస్ యాడ్ చేయాలి. ఓకే, సో మన అప్పర్ కేస్ ఏ ఎంత ఉంది ఇందాక యాక్చువల్గా 65 ఉంది కదా, లోవర్ కేస్ ఏ ఎంత ఉంది 97. ఓకే, అప్పర్ కేస్ని లోవర్ కేస్కి కన్వర్ట్ చేయాలంటే ఎంత యాడ్ చేయాలి, 65 + 32 యాడ్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ మనం ఇక్కడ క్యారెక్టర్ అనేది అని తెచ్చేసుకుంటున్నాం, ఆర్డర్ చేసాం. సో జస్ట్ మనం చిన్న చేంజ్ ఏం చేయాలంటే 32 అనేది పెట్టాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూసారా అప్పర్ కేస్ లెటర్. ఓకే, మనకు అన్నీ ఏమైనాయి, ఇవన్నీ స్మాల్ కేస్గా మారిపోయి. లేదు మీరు ఓన్లీ స్ట్రింగ్ అని ప్రింట్ చేయాలంటే జస్ట్ మీరు ఒక ఫంక్షన్ వాడుకోవచ్చు, జాయిన్ అనే ఫంక్షన్ ఇక్కడ. సో ఇక్కడ ఎలా జాయిన్ చేయాలి, నాకు ఏమొద్దు, డైరెక్ట్గా ప్రతి క్యారెక్టర్ని జాయిన్ చేశానని చెప్తున్నాను ఇక్కడ. సో ఇది మళ్ళీ రన్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూసారా మనం ఏమైతే ఇచ్చామో అది స్మాల్ లెటర్స్కి అయిపోయింది అనమాట. ఆర్ మీరు కామా సపరేట్గా పెట్టుకోవాలంటే ఇక్కడ కామా పెట్టేసుకోవచ్చు. సో మీకు జాయిన్ అనేది కామాతో సపరేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇంకో కేసు చూస్తే మనకు మిక్స్డ్ ఉండే. ఓకే, ఇక్కడ చూసారా ఎంఐఎక్స్ అనేది స్మాల్లో ఉంది, నెక్స్ట్ కేస్ అనేది క్యాప్స్లో ఉంది, మళ్ళీ స్మాల్ క్యాప్స్. ఓకే, ఇలా మిక్స్డ్ ఉండే. సో ఇప్పుడు మైనస్ చేయాలా ప్లస్ చేయాలంటే యాక్చువల్గా సేమ్ కోడే వాడతాం మళ్ళీ మనం కూడా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టుకుంటాం. ఆ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ఆడ్ ఆఫ్ లాస్ట్ ఆల్ఫా, ఇది మనకి ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే ఏంటంటే క్యాపిటల్ అండ్ ఆడ్ ఆఫ్ లాస్ట్ ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 65. ఓకే, ఈ రేంజ్ అంటే ఏంటంటే జెడ్ నుంచి ఏ వరకు. ఓకే, ఆర్ అంటే 65 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి అనమాట, ఈక్వల్లో ఉండాలి. అంటే ఏంటంటే ఇది మనకి వచ్చిన వాల్యూ ఏంటంటే క్యాప్స్ అనమాట. సో మనకి క్యాప్స్ వస్తే స్మాల్ కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం, అవును కదా.
మనకి క్యాప్స్ వచ్చినప్పుడు స్మాల్ దానికి ఏం కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి 32 అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 32 అనేది యాడ్ చేసాం. ఎల్స్ ఎల్ ఇఫ్ పెట్టుకుందాం. దీనికి ఒక రీజన్ ఉంది. సేమ్ ఇప్పుడు ఇదే. ఓకే, ప్రతి ఒక్క వాల్యూ తీసుకోవాలి, మొత్తం లిస్ట్ కాదు యాక్చువల్గా. ఓకే, లాస్ట్ ఆల్ఫా ఆఫ్ ఐ ఈస్ greater than or equal to 97 and odd of last alpha of I less than or equal to 97 plus 26 ఎంత అవుతుంది? సో 97 plus 26 ఎలా చేస్తాను, మళ్ళీ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనవసరం. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ దీన్ని స్మాల్ వస్తే దాన్ని క్యాప్స్గా మార్చాలి కదా. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసారు మనకి ఇనీషియల్గా MIX అనేది మనకి స్మాల్లో ఉంది, అది క్యాప్స్లో మరి. నెక్స్ట్ వీడియోలో మనం దీనికన్నా ఆప్టిమైజ్డ్ వే అంటే జార్ అంటే బిట్ మ్యానిపులేషన్ వాడు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.